చెప్పి మీరు డోర్ డెలివరీ ఇస్తేనే దిక్కు దివాణం లేదు. ఇది ఈ ప్రభుత్వం అన్నా మీరు మాట్లాడేది? ఈ గవర్నమెంట్నా మీరు ఏలెత్తి చూపేదని అడుగుతున్నాం. మీ తప్పు లేకుండా ఈనాటికి నా నియోజకవర్గంలో ఒక్క కేసు అంటే ఒక్క కేసు అక్రమంగా పెట్టల, ఒక్కడిని జైలుకి పంపలా వైఎస్ఆర్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ. అది కారణం ఈ కూటమి యొక్క క్రమశిక్షణ, ఈ కూటమి యొక్క నిర్ణయం. ఈ రోజున అబ్బాయి చౌదరి మీద కేసు ఎందుకు కట్టాల్సి వచ్చింది? నువ్వు నీ మనుషులు పేటరేగిపోయారు. నాతో గొడవపడి నన్ను ఒక నేరస్తుడిగా, ఒక క్రిమినల్గా చిత్రీకరించడం కోసం మీరు ఒక స్కెచ్ చేశారు. ఆ స్కెచ్లో మీరే పడ్డారు. నన్ను ఇరికిద్దామని చూశారు, మీరు ఇరుక్కున్నారు. మీరు 25 మందితో వచ్చారు, నేను 3 వచ్చా. నా గన్మెన్, నా డ్రైవర్, నా 2 డ్రైవర్లు, ఒక వాటర్ బాటిల్ ఇచ్చేవాడు, ఒక ఫోటోలు తీసేవాడు. ఇంత మట్టుకే నా 2 కార్లలో ఉంది. మిగిలిన వాళ్ళందరూ ఫంక్షన్ల వల్ల ఎటు స్కాటెడ్కి విడిపోయాం. నువ్వు వచ్చింది 25 మందితో వచ్చావు. 25 మందితో వచ్చావు గొడవ పెట్టుకోవడానికి. కావాలని వచ్చావు, ఉద్దేశపూర్వకంగా వచ్చావు. నువ్వు కొల్లేరు తాలూకా ఉన్నటువంటి 6 కోట్లు ఎగ్గకొట్టడంలో ఇది ఒక ప్లాన్. అది ఆ స్కెచ్లోనే నువ్వు ప్రయాణం చేసావు కాబట్టి ఈరోజు నీ మీద కేసు కట్టాల్సి వచ్చింది. అంతే తప్ప నువ్వేంటి, నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యేవి. ఎవడు నువ్వు వెళ్తే నీ కారు అక్కడ ఉంటే ఎవడు వెళ్తాకి వెళ్ళేదా? పెళ్ళిళ్ళకి ఎవడు పెళ్ళిళ్ళకి వస్తాకి వెళ్ళేదా? వచ్చావు, దిగావు, నీ కారు ఎక్కడ ఉండాలి? పార్కింగ్లో ఉండాలి. ఎవడొస్తే నువ్వు ముందు వస్తే నీ కారు వస్తుంది, నేను ముందు వస్తే నా కారు వస్తుంది. నేను వస్తున్నాను, నా డ్రైవర్ పెడితే కావాలని ఆ విజువల్స్ చూపిస్తా, మీకు ఇస్తా. మీ మీడియా వాళ్ళందరి దగ్గర లేవు. నా కారుకి కెమెరా ఉంది. నా కారు పెట్టిన తర్వాత వాళ్ళ డ్రైవర్ ఏ విధంగా తీసుకొచ్చి కారు పెట్టాడు. ఎవడైతే కళ్యాణ మండపంలో ఉన్నటువంటి సెక్యూరిటీ వాడు 3 సార్లు చెప్పాడు, వాళ్ళు వచ్చేస్తున్నారు, వాళ్ళ కార్లు వచ్చినాయి, కొద్దిగా పక్క పెట్టని. వస్తే రానిమని చెప్పి అంటే, వస్తే రానిమంటే అది గౌరవం అదా ఇచ్చేది? చదువుకున్నటువంటి సంస్కారం అదా? బూతులు తిట్టావు అనకపోతే గొప్ప పని చేసావు అబ్బాయా, నువ్వు కాబట్టి పెట్టావు అబ్బాయా కార్లు అడ్డం, శబాష్ నువ్వు వెళ్ళాకే వెళ్తావు అబ్బాయా అని అనమంటావా? ఏంటి మీ ఉద్దేశం? రాంబాబు సమాధానం చెప్పు. రమ్మంటావా? నీ దగ్గరికి, నీ ఇంటికి రమ్మంటావా? నీ ఆఫీసుకి రమ్మంటావా? వచ్చి చెప్తా. నా తప్పంటే చెప్పు. అంతే తప్ప నీకు నోరుంది కదా అని ఆంబోతులాగా అరవమాక, రంకిలేయమాక. నువ్వు ఆంబోతు అని తెలుసు, రంకిలేస్తావని తెలుసు. నీ రంకిలన్నీ మొన్న ప్రజాక్షేత్రంలో నీ కూరలు తీశారు, నీ పేకలు తీశారు. పేకలంటే పొడిసే కొమ్ములు ఉంటాయి, ఆంబోతు కొమ్ములు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఎరగదీశారు. ఇంకెందుకు రంకిలు వేస్తున్నావు? ఎవడి మీద వేస్తావు రంకిలు? నువ్వు వేసావు, నీ జగన్ వేశాడు. వై నాట్ 175 అన్నాడు. ఏమైంది? మీ రంకిలన్నీ ఏమైపోయినాయి? ప్రజలు ఏం చేయాలో మీకు ఎక్కడ కాల్చి వాతలు పెట్టాలో అక్కడ పెట్టారు. అంటే ఆ వాతలు చూపించుకుంటానికి కూడా లేనటువంటి రహస్య ప్రదేశంలో పెట్టారు. ఆ వాతలు నాకు ఇక్కడ పెట్టారని చెప్పుకోవడానికి కూడా లేదు, అలాంటి వాతలు పెట్టారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఏంటి? ఇంకెందుకు మాట్లాడుతున్నారు? మీకు సిగ్గు అనిపించట్లేదా? అడంటాడు అబ్బయ్య, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు దెందులూరులో అంటాడు. 4000 పెన్షన్ నీ అబ్బ సొత్తమ్మా? ఆ ఇచ్చింది నీ అబ్బ సొత్తా లేకపోతే నీ జగన్ అబ్బ సొత్తా? అది సంక్షేమం అనరా? దాని సంక్షేమం లెక్కలోకి రాదా అది? ఈ రోజున ఒక్క రోడ్డు కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం వచ్చాక గుంటలు లేని రోడ్డుని నియోజకవర్గంలో మార్చా, 85% బాగు చేశా. నువ్వు వదిలేసినటువంటి ఏలూరు పెరిగేడు రోడ్డు అక్కడికి రావాల్సి వస్తే 18 కోట్లు చంద్రబాబు గారు పాత బకాయి ఇస్తే ఆగా మేఘాదం మీద పరిగెట్టిస్తున్నా. ఉగాది నాటికి రోడ్డుని ప్రారంభోత్సవం చేస్తా. బలివే బ్రిడ్జి వదిలిపెట్టి వెళ్తే ఆ రోజు నేనున్నప్పుడు శాంక్షన్ తెచ్చా. ఎట్టకేలకి 5 ఏళ్ళు కట్టగా ఊరినే స్లాబ్లు వేసావు. అక్కడ రేపు శివరాత్రికి ఘాటులు లేవు, నేను వచ్చా కట్టించా. నేను రోడ్డు వేసా. రేపు బలివేకి వచ్చి చూడు, నీకు కళ్ళుంటే ఏం అభివృద్ధి జరుగుతుందో గర్వపడు. నియోజకవర్గం ఇంత బాగుపడుతుందని. ఏలూరు రామసింగవరం వయ్యా బాదరాల రోడ్డు 3 కోట్లు ఇచ్చా. మొండూరు మేదనరావుపాలు 3 కోట్లు ఇచ్చా. ఇవన్నీ ఎవడమ్మా మొగసము? ఈ ప్రభుత్వం వచ్చాక ఇచ్చింది. నువ్వు ఏడవలేకపోతే, నువ్వు మీ జగన్ సతికిలు పడితే, రోడ్లన్నీ పాడైపోతే మేము గుంటలు పోస్తుంటే ఆనాడు పిలుపునిస్తే గుంటలు పొరచమని
కార్యకర్తల దగ్గర సందాలు పోగేసి గుంటలు పూడుస్తుంటే రోడ్డు తవ్వావు అని కేసు పెట్టావు నా మీదే. ధర్మాజిగూడెం పిఎస్లో కేసు ఉంది, చింతలపూడిలో కేసు ఉంది నా మీద.